అనేది కూడా పొందుపరుచుకుంటారు. బట్ ఆ ధరణి చట్టంలో ఎట్లా ఉంటది అనేసి అంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. ఎవరైతే ధరణిలో పట్టేదారు ఉంటారో వాళ్ళే పట్టేదారు. వాళ్ళు నిజంగా పట్టేదారా కాదా వాళ్ళు ప్రాపర్ అందరికి కలెక్టర్లకు కూడా ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ప్రతి మండలంలో కూడా మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు మన శివంపేట మండలంలో ఇక్కడ ఈ రైతు వేదికల మరి ప్రజలకందరికీ రైతులకందరికీ కూడా అవగాహన సదస్సు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయం ఒక సామాన్యుడు వెళ్ళి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తన తగబెట్టి తను కూడా తగబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రసాద్ కుమార్ గారిని సహచార మంత్రివర్గ సభ్యులను పార్లమెంట్ సభ్యులను శాసన మండలి సభ్యులను శాసన సభ్యులు భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరూ మండల రెవెన్యూ ఆఫీసర్స్ లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయింది. భూమికి సంబంధించి ప్రభుత్వం తర్వాత వచ్చిన పరిణామాలలో